ధూమ్ దగల. మరొకటి, నాకు ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డికి 60 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినాడు, 65 ఉండేది, నేను 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులస్తులకు, స్త్రీ పురుషులు ఇరువురికి, స్త్రీలకు ఒకరికే కాదు ప్రజలారా, 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఒక్క అగ్రవర్ణాలు తప్ప అన్ని కులాలు అన్ని మతాల వారికి, స్త్రీ పురుషులు ఇరువురికి 50 సంవత్సరాలు నిండి ఉంటే 100 రోజుల్లో సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి, ఆనాటికే 50 సంవత్సరాలు నిండిన వారితోనూ, ఆనాటికి 48, 47 సంవత్సరాలు వచ్చిన వారితో మరొక 2 ఏళ్లకు మాకు వస్తుంది కదని ఆ వయసు కలిగిన వాళ్ళతో నీవు ఓటు తీసుకున్నావు. నువ్వు ఓటు తీసుకోవడం వల్లనే మేము ఓడిపోయినాం. మరి ఈరోజు 50 సంవత్సరాలు నిండిన వారి వైపు నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు, వీళ్ళలోనే ఉన్నారు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు, మా వాళ్ళలోనే. మరి ఇచ్చినావా పెన్షను 4,000 రూపాయలు? పెన్షన్ ఇలా ఎప్పుడు ఇస్తానన్న చెప్పినావా వాళ్ళకు? అసలు ఇస్తావో ఇవ్వనో చెప్పినావా? ఇయ్యకపోతివి, ఇస్తావో ఇవ్వో చెప్పకపోతివి, కానీ నెలకొక్క వేషం మాత్రం వేస్తావు, నెలకొక్క నటన మాత్రం చేస్తావు. మహామోసగానివి నువ్వు, మహామాయావి నువ్వు. 60 సంవత్సరాలు నిండిన వారికి నూతన పెన్షన్ ఇవ్వకపోతివి, 2.5 సంవత్సరమైనా 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలైనా వారు పెన్షన్ ఇవ్వకపోతివి, ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక 50 సంవత్సరాలు నిండిన వారికి చెప్తా ఉన్నా కదా, 50 సంవత్సరాలు నిండిన ఓ తమ్ముళ్ళారా, ఓ చెల్లెళ్ళారా, మీకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గడిచబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ₹1 రాగిన పైసా మీకు పెన్షన్ ఇవ్వడు. రాసి పెట్టుకోండి. ఛాలెంజ్, ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఓపెన్ ఛాలెంజ్. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యడు ఈ ప్రభుత్వంలో. 60 సంవత్సరాలు నిండిన అన్నలకు అక్కలకు చెప్తా ఉన్నా, ₹1,00,000 ఎగరగొట్టినాడు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. కారణం 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యేలను గెలిపించుకునే దానికి చెప్పిన మాటలు ఆనాడు మోసం. 2 ఏళ్ల తర్వాత మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళ పార్టీని గెలిపించుకునే దానికి మీకు వేసే తాయిలా, మీకు వేసే బిస్కెట్. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎప్పుడు 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇచ్చినా కూడా ఇంకొక 6 నెలలకు ఇచ్చినాడు అనుకోండి, నువ్వు 30 నెలలకు ఇస్తారావు ముఖ్యమంత్రి, 30 నెలలకు 1,20,000 నాకు రావాలా, 1,20,000 రూపాయలు అరియర్స్ ఇచ్చి, మన ఎలక్షన్లప్పుడు చెప్పినావు కదా, 7,000 రూపాయలు జగన్ ఇచ్చే 3,000కు 1,000 రూపాయలు కలుపుకొని 4 నెలలకు 3 నెలలకు 7,000 అయితే 7,000 ఇస్తానని చెప్పి ఓటేసుకొని మోసం చేసినావు చూడి. అట్లా ఈ 1,20,000 అరియర్స్ కూడా ఈ ప్రజలకు నువ్వు ఇవ్వగలిగితే నీవు మొగోనివి, లేకపోతే నీది ఒక బతికేనా. వృద్ధాప్యంలో ఉండే వృద్ధులను మోసం చేసినావు, వికలాంగులను మోసం చేసినావు, 50 సంవత్సరాల వారిని మోసం చేసినావు, భర్త మరణించి ఉండే వయసులో ఉండే చెల్లెలను వితంతువులను మోసం చేసినావు నువ్వు. ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన జీవితం నీకు తప్ప ఎవరికి ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు? మరొకటి, వితంతుల పెన్షన్. ఇది ప్రజలారా ఆలోచించండి. హృదయ విదారకమైనటువంటి మాట వినండి ప్రజలారా. గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు వితంతు పెన్షన్ దేనికి పెట్టినారు? ఒక 20 సంవత్సరాలకు పెళ్లి చేస్తాం మన బిడ్డలకు, మన చెల్లెళ్లకు, లేకుంటే 22 ఏళ్ళకు చేస్తాం. ఆనాడైతే 16, 17, 18కి చేస్తున్నారు. ఈనాడు 20, 22, 23, 24 ఏళ్ళకు చేస్తున్నారు. ఓ 20 సంవత్సరాలకు మన చెల్లెలకు, మన బిడ్డకు పెళ్లి చేస్తే దురదృష్టవశాత్తు భగవంతుని కరుణ లేకపోవడం వల్ల ఆ పాపకు తీవ్రమైనటువంటి నష్టం జరిగితే, స్త్రీకి అన్నిటికంటే గొప్ప నష్టం, గొప్ప దుఃఖం, జీవితం గాఢాంధకారం ఏముంది? ఇంకా పసుపు కుంకుమ పోవడమే, అంత తప్ప ఏమీ లేదు ప్రజలారా, ఏమీ లేదు స్త్రీకి. ఇంకా ఆ పాప జీవితంలో, ఆ స్త్రీ జీవితంలో
గాఢాంధకారమైనది ఏంటంటే భర్త మరణించడమే. అట్టి భర్త మరణిస్తే ఆ పాప జీవితం వయసులోనే ఓ 25 ఏళ్లకో 30 ఏళ్లకో 35 ఏళ్లకో 40 ఏళ్లకో యవ్వనంలో ఉన్నప్పుడే భర్తను కోల్పోతే ఆ పాప జీవితం దుర్భరం, మానసిక వేదన, జీవితం కష్టమవుతుంది, పేదరాలై ఉంటుంది. అందుకే అట్టి పేదరికంలో కలిగినటువంటి వితంతువులైన చెల్లెళ్ళ కోసం భర్త సంపాదించి పోషిస్తాడు కాబట్టి ఆ పోషణ లేనప్పుడు పిల్లలతో కష్టపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆ చెల్లెలకు తోడుగా సామాజిక పెన్షన్ పెట్టారు. అన్నిటికంటే ప్రాధాన్యత కలిగిన పెన్షన్ ఇది. నా దృష్టిలో వృద్ధులకు ఇచ్చేదానికంటే 50 ఏళ్ళకి ఇచ్చేది అందరికంటే చాలా ఇంపార్టెంట్ అయిన పెన్షన్ వితంతువులకు ఇచ్చే పెన్షన్. కారణం వాళ్ళు వయసులో భర్తను కోల్పోయినారు, సహాయపడాలా. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఇంతమంది మా అక్క చెల్లెమ్మల వైపు నుంచి అడుగుతూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు. ఈ 24 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో భర్తను కోల్పోయి వితంతువులైనటువంటి మా చెల్లెమ్మలు అక్కలు ఎన్ని లక్షల ఎన్ని వేల మంది ఉన్నారు. ఒక్కరికైనా ఇచ్చినావా నువ్వు? ఒక్కరికైనా సామాజిక పెన్షన్ అంటున్నావే, సామాజిక న్యాయం చేసినావా? భర్తను కోల్పోయి గాఢాంధకారమైనటువంటి జీవితంలో ఉండే చెల్లెమ్మల కోసం ఇవ్వాల్సిన 4,000 రూపాయలు కూడా ఇవ్వని నీవు 31వ తారీఖు వచ్చి ఏదో ఒక జిల్లా, ఏదో ఒక తాలూకా, ఏదో ఒక గ్రామానికి పోయి ఇట్లా మంగళసాపులే కన్నా పోయేది, దోబిఘాట్లే కన్నా పోయేది, కూరగాయలన్న తూకం వేసేది, లేకుంటే చేపలన్న కొనేది, లేకుంటే వంట లేకుండా మంటన్న చేసేది, మంట లేకుండా వంటన్న చేసేది. ఎవరిని ఉద్ధరించేదానికి నాటకాలు? ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు ఈ నాటకాలు? నీకు సిగ్గు శరం గట్టిగా అడుగుతానా? సీము కానీ, నెత్తురు కానీ, సిగ్గు కానీ, రోసం కానీ నీది ఏదైనా ఉంటే నీ శరీరంలో తెల్లవారితే వితంతు పెన్షని. ఈ రాష్ట్రంలో భర్త కోల్పోయినటువంటి చెల్లెమ్మలకు ఇమ్మీడియట్గా 4,000 రూపాయల చొప్పున ఈ 25 నెలలకు ఇవ్వాల్సిన అరియర్స్ ఇచ్చి ప్రతి నెల వాళ్ళకు గౌరవంగా ఇయ్యి. ఓ తండ్రిలాగా ఆదుకో, అభినందిస్తా. ఇట్లా మాయగానిలాగా, ఇట్లా మోసగానిలాగా నాటకాలు వేస్తే ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లనే మాట్లాడుతుంది, ఇట్లనే ప్రశ్నిస్తుంది వాళ్ళ వైపు నుంచి. ఇంకా ఘోరం ఏం తెలుసున్న ప్రజలారా, ఇది ఎంత ఘోరమైనండి. ముఖ్యంగా ఆడపిల్లలే వినాల. ఎంత ఘోరమైనండి ఇది. నీచం. ఆయనే బతుకుతున్నాడు. మా ఇటోడైతే శనగగూలికలు మింగి నీళ్ళు లేని బాయిలో పడి పుసుక్కం చచ్చాము మేమైతే చంద్రబాబు నాయుడు ప్లేస్లో ఉంటే. గులికలు వేసుకుంటే చచ్చాము, పొరపాటు ఎవడన్నా బతికి చడవలు మళ్ళీ పైనుంచి బాయిలో దుంకుతాం పీడబోవాలని. ఈ బతకద్రా అని. ఏందంటే చెప్పవేది. మన పొద్దుటూరులో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడన్నా 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. మా ఊర్లో అయితే ఒక 5, 10 ఎన్నో వితంతు పెన్షన్ ఇచ్చినారంట. ఏం ప్రెస్ సోదరులారా, 5, 6, 10, 20 ఇచ్చేదానికి ఏం చెప్తారంటే వితంతు పెన్షన్ మంజూరు, నూతన వితంతు పెన్షన్ మంజూరు అని ప్రకటన. దానికి ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు పోయి ఆర్పాటం. నేను చెప్తా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మల వైపు నుంచి ఎవరికి వాళ్ళు ఇచ్చేదంటే ప్రజలారా, ఒక 70 సంవత్సరాలు వయసు కలిగిన పెద్ద ఆయన ఉంటాడు. 70 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు పైబడి పెన్షన్ తీసుకునేది. 60 సంవత్సరాల వయసు నుండి తీసుకునే సామాజిక పెన్షన్ తీసుకునే ఓ వృద్ధుడు పురుషుడు, ఆయనకు ఒక 66, 67, 69, 70 ఉంటాయి. ఆయన మరణిస్తాడు. ఆయన